పోకయ్యా నజరేతు వాడ నన్ను విడసిపోకయ్యా. హల్లెలూయా. 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 యెహోవా యెహోవా నా కాపరే నాకు ఏమి కలుగాదో. యెహోవా యెహోవా నా కాపరే నాకు లేమి కలుగాదో. పాచే గగల చోట్లయన నన్ను పరుండ చేయుచున్నాడు. పాచే గగల చోట్లయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. యెహోవా యెహోవా నా కాపరే నాకు లేమి కలుగాదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. యెహోవా యెహోవా నా కాపరే నాకు లేమి కలుగాదు. గాఢంధకారపు లోయలో నేను సంచరించుచున్నాను. గాఢంధకారపు లోయలో నేను సంచరించుచున్నాను. ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువో. నే దొడ్డు కర్రయో నే దండమును ధరించును. ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువో. నే దొడ్డు కర్రయో నే దండమును ధరించును. యెహోవా యెహోవా నా కాపరే నాకు లేమి కలుగాదు. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదా. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదా. నూనెతో నా తల అంటే ఉన్నావో. నా గిన్నె నిండి పొర్లుచున్నదే. నూనెతో నా తల అంటే ఉన్నావో. నా గిన్నె నిండి పొర్లుచున్నదే. యెహోవా యెహోవా నా కాపరే నాకు లేమి కలుగాదు. నే బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు ఎంట వచ్చును. నే బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు ఎంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాల
మందిరములో నేను నివాసము చేసేదను. యెహోవా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగాదో. హల్లెలూయా. దేవుని నామంలో కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దేవుడు తనిచ్చినటువంటి స్వరం ద్వారా ఆయన్ని ఆరాధించుకున్నాం. అందులో బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే స్వరం ఆయన ఇచ్చిన వరం. ఆ వరాన్ని మనం సద్వినియోగపరుచుకున్నందుకు ఆయనకి చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఆ విధమైన సంతోషం దేవుని కడిగించాం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మనకిచ్చినటువంటి కీర్తనల గ్రంథం నుంచి మనం ప్రతి వారం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుంటున్నాం. ఈరోజు 75వ సంకీర్తన. డెబ్బై 75వ కీర్తనను మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. చివరి వచనమైనటువంటి 10వ వచనానికి అందరం కలిసి చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీవు సమీపంగా నున్నావని స్తుతులు చెల్లించున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసములందరూ లయమగునప్పుడు నేను దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులను నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తుకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి, పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడు తీర్పు తీర్చుతున్నాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షారసము పొంగుతున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయుచున్నాడు. భూమి మీదనున్న భక్తహీనులందరూ మట్టితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయనను స్తుతిని ప్రసారము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదను. అందరూ కలిసి భక్తహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగొట్టేదను, నీతిమంతులను కొమ్ములు హెచ్చించెదను. దేవుని వాక్యం దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. రమ్మ. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు కళ్ళు తిరుగుతున్నాయి 6 రోజులు పెట్టించి. కళ్ళు తిరుగుతా తలకాయ నొప్పి, కళ్ళు పోట్లు పడుతుంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. వెళ్తే ఇంకా గ్యాస్ వల్ల అమ్మ నీకు బాగా జలుబు ఉంది అన్నాడు. మందులు తీసుకొని వచ్చా, అయినా తగ్గపోతుంటే మందులన్నీ అయిపోతున్నాయి కానీ నాకు తలనొప్పి తగ్గల. నేను తాతయ్య కాడ సమాధి కాడ మట్టి తీసుకెళ్తాను ఎప్పుడు వచ్చినప్పుడల్లా. అది తీసుకొని పారం చేసుకొని రాసుకున్నా. మందులు అయిపోతున్నాయి కానీ నాకు తగ్గలేదు అని తీసుకొని రాసుకుంటే తగ్గిపోయింది.
నేను సాక్ష్యం చెప్పుకుంటాను తాతయ్య నీ ఆశ్రయంలో నాకు తగ్గి తాతయ్య అని అనుకున్నాను. ఇదే నా సాక్ష్యం. మీ అందరు నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. తప్పకుండా అమ్మా, ప్రతి ప్రార్థనలోనూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ఇంకా ఎవరైనా ఇంకా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు లేరు అనుకుంటే మన యొక్క అనుదిన ప్రార్థన కూడికలోకి మనం ప్రవేశిద్దాం. దేవుడు మహోన్నతుడు. ఆయన నామమును బట్టి మనం జీవించటం చాలా అవసరం. ఎందుకంటే మనం ఎన్ని పనుల్లో ఉన్నా ఆయన్ని ఎంతగా మనం మర్చిపోయినా తాను మర్చిపోకుండా మనల కొరకే ఆయన ఆలోచన, ఆయన చూపు, ఆయన వినికిడి మొత్తం కూడా మన మీదనే, మన కొరకే. అలాంటి ఒక సందర్భాన్ని మనం గమనిస్తే మనకి ఈరోజు వాక్య భాగంలో మలాకి గ్రంథాన్ని తీసుకోవటం జరిగింది. ఈ మలాకి ప్రవక్తల్లో చిన్న ప్రవక్తగాను, హెబ్రీలు తయారు చేసినటువంటి బైబిల్ క్రమం లేకుంటే ఆ రోజుల్లో చెప్పబడినటువంటి గ్రంథపు చుట్టల్లో చివరి వ్యక్తిగా అతను చూడడం జరిగింది. చివరి ప్రవక్తగా చూశారు, చిన్న ప్రవక్తగా కూడా చూశారు. కానీ ఆయన విధానాన్ని కనుక చూస్తే పెద్ద పెద్ద ప్రవక్తల కంటే కూడా చాలా దృఢమైనగా, లేకపోతే దేవుడు చెప్పిన మాటను యథావిధిగా వాడు బాధపడినాయి, దాడి చేయని, ఎలాంటి చర్యకైనా సరే అతను భయపడకుండా దేవుడు చెప్పినటువంటి మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ చెప్పిన ఈ యొక్క కాలాన్ని మన పెద్దలు, పూర్వీకులు అంటే పండితులు ఏ నిర్ణయం తీసుకున్నారంటే అది దాదాపుగా చరకాలం, కొంత ముగింపు చివరి దశలో ఉన్నప్పుడు ఈయన ఈ గ్రంథాన్ని మనకు రాశాడు అని. అది కూడా క్రీస్తుకు పూర్వం 470 నుంచి 440 సంవత్సరాలు, అంటే దాదాపు 30 సంవత్సరాలు కాలంలో ఆయన యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు లేకుంటే దేవుని యొక్క సందేశం ఏదొచ్చిందో అది మనకు వినిపించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవడానికి మనకు కావాల్సిన ఒక మాట చూస్తే మలాకి అనగానే ఒక పేరు గుర్తొస్తుంది. అదేంటంటే నా దూత, లేకుంటే నా యొక్క సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేవాడు. అంటే నా దూత లేదా నా సందేశాన్ని తీసుకెళ్ళేవాడు, నా సందేశాన్ని జనానికి వినిపించేవాడు అనే ఒక అర్థం వచ్చే విధంగా ఈ మలాకి అనబడే పేరు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈరోజు మనం తీసుకున్నటువంటి వాక్య భాగాన్ని చూస్తే 3వ అధ్యాయం 1వ వచనాన్ని మన పాఠ్యాంశంగా ఈరోజు మనం విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎవరన్నా ముందుకు వచ్చి చదువుతారా? రమ్మా, చదవరా. మలాకి మత్తయికి తీసావుగా 3వ అధ్యాయం 1వ వచనం ఒకటే. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలా పాఠ్యభాగాన్ని చదివి వినిపించిన సహోదరికి సంఘపక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మిమ్మల్ని ధ్యానిస్తూ ఉండగా
మీ యొక్క ఉపస్థితి మా మధ్య ఉన్నది. మీరు మా మధ్య ఉన్నారు నాయన, మాతో మాట్లాడుతున్నారు. మీ మాటలు మాకు అమూల్యమైనవి. ప్రతి మాట మేము స్వీకరించి దాని ప్రకారం నడుచులాగా మీరు ఆశీర్వదించండి నాయన. వివరించబోతున్నటువంటి ఈ వాక్య భాగం మీరు మా యొక్క పితరులకు చెప్పిన మాట, అది మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ క్షణంలో మాట్లాడుకోబోతున్నటువంటి ఈ మాటను తండ్రి మేము స్పష్టంగా అర్థం చేసుకొని దాని ప్రకారంగానే మేము జీవించలాగున దీవించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ క్రైస్తవ సంఘమా, ఈరోజు మనం సహోదరి చదివి వినిపించగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకున్నాం. మరొకసారి నేను చదివి దాని యొక్క మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మొదటిది, మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చటం అంటే చెప్తున్నాడు. ఎవరు చెబుతున్నారు మనకి ఇప్పుడు ఈ మాట? తండ్రి అయినటువంటి దేవుడు, మనం పెట్టుకున్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవా ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. నేను వస్తా. ఎప్పుడు వస్తానో చెప్పలేదు కదా. ఆ చెప్పని నేను నాకంటే ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను అని చెబుతున్నాడు. ఎవరా దూత? ఎవరా దూత? ఆ రోజుల్లో అయితే ఆ దూత ఎవరు అని ప్రశ్నించినప్పుడు ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, మెస్సయ్య కావచ్చు అని యూదుల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి ఆచార విధానం, వాళ్ళకున్నటువంటి నమ్మకాలు, వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినవి, లేదా మోషే గారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు అనేక విధంగా తర్కించుకుంటూ పోయారు. కానీ ఒక కంక్లూషన్కి రాలేకపోయారు. ఆ కంక్లూషన్కి రాకలేకపోయింది కాక జనాన్ని కూడా అదే విధమైనటువంటి మభ్యపెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. అయితే అప్పుడున్న కాల పరిస్థితులు కనుక గమనిస్తే చెరలో అనుభవించున్నారు. దేవుడు వాళ్ళని కనికరించి వాళ్ళ ప్రార్థనని ఆలకించి వాళ్ళందరిని ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి రెండో దేవాలయ నిర్మాణాన్ని కూడా జరుపుకున్నారు. ఈ జరుపుకున్న స్థితిలో మనకి ఒక అలవాటు ఉంది. జనరల్గా మన ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకోవాల్సిన ప్రతి మనిషిని గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు ఒక అలవాటు ఉంటుంది. ఆకలి అయినప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తాం, ఆకలి తీరితే మరొక విధంగా ప్రవర్తిస్తాం. అది మన నుంచి వచ్చింది కాదు, మన పూర్వీకులే తీసుకొచ్చారు. మన పెద్దోళ్లే మనకు అది అంటగట్టారు. ఎట్లా? వీళ్ళు చెరలో ఉన్నంతసేపు దేవుడా 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 అన్నాడు. ఆయన్ని విసిగించారు. ఆయన ప్రేమగల మహాతండ్రి కాబట్టి ఆయన ఏం చేశాడు? నా పిల్లలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, వీళ్ళకి విడుదల చెయ్యాల్సిందే అని వాళ్ళకి లేని బలాన్ని తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళకి తిండి గడవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు అతి హీనమంగా వీళ్ళ చేత చూడబడినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళని విడుదల చేశాడు, బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కాస్త నెంపాదిగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు దాడులు చేయట్లా. పారసికులు ఇప్పుడు వాళ్ళని పాలించే పరిస్థితి కాదు. పాలిస్తున్నప్పుడు కూడా వీళ్ళు కొంత ఇండిపెండెంట్గా నా దేవుడు నా ఆలయాన్ని మాకు ఇచ్చాడు అని ఆలయం చూసుకుంటా ప్రార్థన చేశారు. ప్రార్థన ఫలితంగా ఏమైంది? కడుపు నిండింది. కడుపు నిండిన తర్వాత మనం ఎట్లా ప్రవర్తిస్తాం? ఇస్తే ఇచ్చావులేవయ్యా, నిన్నటి సంగతి అయిపోయింది, రేపు చూద్దాంలే. ఫర్ ఎగ్జాంపుల్, 100 రూపాయలు తీసుకుంటాం. ఎదురైనప్పుడు అరే డబ్బులు మనం తీసుకున్నా ఈ లేదంటే ఏం చెబుతాం? ఇచ్చావులేవయ్యా, కాకపోతే 100 రేపేళ్ళండి ఇస్తాలే. ఇప్పుడు మానవ స్థితిలోనే కాదు, దేవుడి విషయంలో కూడా ఇజ్రాయేలీలు చేసిన, యూదులు చేసిన ప్రవర్తన ఎలా ఉంది అని అంటే, చేసావయ్యా, తీసుకొచ్చావు, మంచిదే, కానీ ఇప్పుడిప్పుడే మేము బ్రతుకు తెరువు నేర్చుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే మాకు కడుపు నిండుతుంది, యుద్ధం చేయగలిగిన శక్తి వస్తుంది. కాబట్టి ఈ స్థితిలో మేమేం చేయాలి?
రోజు పని చేయాలి, సంపాదించుకోవాలి, బాగా బలంగా తయారవ్వాలి, మంచి ఇళ్ళు కట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నగలేసుకోవాలి. ఇవన్నీ గుర్తొచ్చేటప్పటికి ఏమైంది? ఇప్పటిదాకా మొరపెట్టుకున్న దేవుడు గుర్తురాని పరిస్థితి ఏర్పడింది. ఈ గుర్తురాని పరిస్థితి వచ్చేటప్పటికి మళ్ళీ దేవుడికి ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది. అయితే ఆయన పిల్లల్ని ఆయన కోపగించుకునే వ్యక్తి కాదు కాబట్టి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్పాడమ్మా? ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపడుటకై నేను దూతలు పంపుచున్నాను. నేను వస్తా, ఏదో ఒక రోజు నేను వస్తా. నేను వచ్చిన రోజు మీ పరిస్థితి ఎట్లా ఉండదో గమనించండి. ఆ గమనించేదానికి చెప్పడానికి మీకు ముందుకి ఒకరిని పంపిస్తున్నా, నా దూతను పంపిస్తున్నా. నా దూత ఏం చేస్తాడు? అక్కడికి వచ్చి నా దూత నీకేం చేస్తాడు? నిన్ను మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నిజమైన దేవుడు నేనే అని నీకు చెప్పడానికి ముందుగా పంపిస్తున్నా. ఎందుకు అని అంటే, ఒకవేళ ఆ సమయానికి నా కోపం వచ్చిందనుకో, మీ స్థితి చూసి మిమ్మల్ని ఏం చేస్తాను? అందుకని మీకు నేర్పించటానికి, బుద్ధి చెప్పడానికి, జ్ఞానాన్ని నేర్పడానికి, సరైన మార్గాన్ని మీకు నిర్దేశించడానికి ఏం చేస్తాను? నాకంటే ముందుగా ఒక దూతను పంపిస్తాను. ఆ దూత ఎవరు అనేది చూస్తే, ఎవరు అనేది కనుక మనం గమనిస్తే, మీరు వెతుకుచున్న ప్రభువు. ఇక్కడ ఎవరు వెతుకుతుంది? ఎవరు? ఈరోజు మనం వెతుకుతున్నాం. ఆ కాలంలో ఎవరు వెతికారు? యూదులు, పరిసయ్యులు, జ్ఞానులు, వాళ్ళందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. ఎవరి కోసం? ఆయన ఒక మాట చెప్పాడు, నేను నా దూతను పంపిస్తున్నాను అని. ఆ దూత ఎవరు? ఎక్కడి నుంచి వస్తారు? ఎటువైపు నుంచి వస్తారు అని పని చేసుకునే వాళ్ళేమో పని చేసుకుంటున్నారు, వెతికే వాళ్ళు మాత్రం అదే దృష్టి పెట్టి వెతుకుతున్నారు. ఆ వెతికే వాళ్ళకి ఎవరంట? ప్రభువు కొరకు వెతుకుతున్నారు. అనగా మీరు కోరుచున్న నిబంధన దూత. యూదులు కోరింది ఎవరిని? మెస్సయ్య వస్తాడు అనే ఒక నమ్మకం మీద వాళ్ళు జీవించారు. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, మీరు వెతుకుచున్న దూత, నా దూత, నేను పంపించేటువంటి ఆ దూతను కొరకే మీరు వెతుకుతున్నారు. ఆ వెతకడంలో ఒక ముందుకెళ్తే, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఆలయం ఎక్కడుందమ్మా? మనం అనేక సార్లు చెప్పుకుందాం. ఆలయం ఎక్కడుంది? మనలో ఉన్నటువంటి మన హృదయమే ఆయన ఆలయం. దాన్ని వెతుక్కుంటూ వస్తున్నాడంట ఆయన. ఈ దూత ఎక్కడికి వస్తున్నాడు? ఆయన ఆలయం ఉంది ఒక చోట. అది ఎక్కడుంది? మన హృదయమే ఆయన ఆలయం. ఆడకొస్తున్నాడు. ఎందుకు? దానిలో ఏముందో తెలుసుకోవడానికి. మనం పనిపాట్ల మీద, సంపాదన మీద, లేకపోతే మనం దాచిపెట్టుకునే విషయంలోనూ, మన వ్యక్తిగత విషయాలతో జీవిస్తూ సాతాను వైపు ఉన్నామా? నేను దూతను పంపిస్తున్నాను, నేను రాకముందే దాంతో నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించకపోతే నీ పరిస్థితి ఏముంటుందో అని చెప్పినప్పటికీ ఆయన వైపు ఉంటున్నావా? చెప్పింది నేర్చుకున్నావా? లేకపోతే సాతాను వైపు ఉన్నావా? ఇది పరీక్షించడానికి ఏమవుతుందంట? దేవాలయంలోకి వస్తున్నాడు దేవుడు. ఆ దేవాలయంలోకి వస్తే ఏముంటుంది? హఠాత్తుగా వస్తాడు, నీకు తెలియదు. హఠాత్తుగా వచ్చినప్పుడు చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, దొంగలాగా వస్తాను అని ఆయన మాట ఇచ్చాడు. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ జాములో వస్తాడో తెలియదు. వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటి? అది గమనించుకోమని హెచ్చరిక చేస్తున్నాడు. హఠాత్తుగా ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరో కాదు, నువ్వు నేను కాదు, లేకుంటే ఎవరైనా ఒక ప్రసంగికులు కాదు. చెబుతుంది స్వయాన సైన్యములకు అధిపతి దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు. నా ప్రతినిధిని దగ్గరికి పంపిస్తున్నాను. ఆ ప్రతినిధి హఠాత్తుగా వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? మీ హృదయాలను కదిలిస్తాడు. కదిలించినప్పుడు నీ పరిస్థితి ఏంటో, నీ స్థితి ఏంటో తెలుసుకోమని చెప్తున్నాడు. ఆ స్థితిని తెలుసుకోవడానికి మనం ప్రయత్నించినప్పుడే ఒక మాట ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏంటి అని అంటే, మలాకీని మనం చివరి ప్రవక్త అనుకున్నాం కదా.
ఆ చివరి ప్రవక్త దగ్గర నుంచి పరిస్థితి ఎక్కడుంది? పరిస్థితి ఎక్కడుంది? నెక్స్ట్ ప్రవేశించింది ఎవరు? మలాకి తర్వాత మనకు పరిశుద్ధ గ్రంథంలో నెక్స్ట్ ఎవరు వస్తారు? మత్తయి వస్తాడు. వీళ్ళిద్దరికి మధ్యకాలం ఎంత తెలుసా? 400 సంవత్సరాలు. అంటే దేవుడు చెప్పిన తర్వాత కూడా వీళ్ళ పరిస్థితి చూసి ఆయన మాట్లాడడం మానేశాడు. ప్రవక్తలు ఎవరు రాలేదంటే అర్థం ఏంటి? ఆయన ఎంత కోపం మీద ఉన్నాడో అర్థం చేసుకోండి. సైన్యములకు అధిపతికి యెహోవా నా దూతను పంపిస్తానంటే కూడా వీళ్ళ స్వీకరించలేని పరిస్థితిలో ఉంటే ఆయన మౌనం వహించాడు. మాట్లాడితే ప్రతి మాట అది మనకు శాపంగా వర్తిస్తుంది. కాబట్టి తన పిల్లలను తాను శపించడం కానీ నాశనం చేయటానికి కానీ ఇష్టమైన దేవుడు కాదు. కాబట్టి ఆయన ఏం చేశాడు? మౌనం వహించాడు. 400 సంవత్సరాలు ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత మాత్రమే మత్తయి సువార్త ద్వారా సువార్తికులను పంపించి వారి దగ్గర మాట్లాడాడు. అయితే ఇప్పుడు మనం ఎదురు చూడాల్సింది ఎవరి కొరకు? ఎవరి కొరకు అంటే మొదటి మాటగా చూద్దాం. హగ్గయి గారు ఒక మాట చెబుతున్నాడు. హగ్గయి ప్రవక్త కూడా చెబుతున్న ఒక మాటను మనం చూద్దాం. 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు, నేను అన్యజనులందరినీ కదలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. చూడండి, ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరు ఎదురు చూస్తున్నారు? యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఎదురు చూసిన వాళ్ళు అట్లాగే ఉన్నారు. ఇంకా అట్టా ఇటా ఏ దేశం ఎక్కడ అనుకుంటా, ఎవరు అనుకుంటా. కానీ హగ్గయి చెప్తున్నాడు, ఏం చెప్పాడు? నేను అన్ని జనులందరినీ కదిలింపగా. నా మాట, నేను చెప్పినటువంటి ఈ మాట, ప్రవక్తలకు చెప్పినటువంటి ఈ మాట వలన ఎవరికి వచ్చిందమ్మా? అన్యజనుల్లో కదిలికి వచ్చింది. నా జన్మన్న వాళ్ళ దగ్గర ఎవరు రాలా, వాడుకోవటానికి వదిలేయటానికి వాళ్ళు ఉపయోగపడ్డారే తప్ప దేవుణ్ణి వాడుకున్నంతసేపు వాడుకున్నారు, అడిగారు, భంగపడ్డారు, సాధించుకున్నారు. ఆ తర్వాత మర్చిపోయారు. కానీ ఇది సాధించినప్పుడు లేకుంటే ప్రవక్తలు చెప్పినప్పుడు చూసిన కొంత వ్యక్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళెవరు? అన్యులు. ఆ అన్ని జనంలోకి ఏమైంది? అన్ని జనంలోకి ఏమైందమ్మా? కాదమ్మా, నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరూ యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. ఇష్టమైన వస్తువులు ఏంటి దేవుడికి? దేవుడికి ఇష్టమైన వస్తువులు ఏంటి? అన్యుల్లో కదిలించినప్పుడు అన్యుల్లో కదలిక వచ్చింది. ఆ కదలిక ద్వారా వాళ్ళు ఏం చేశారు? ఇష్టమైన వస్తువులు. ఆయనకి ఇష్టమైనవి ఏంటి? ఆయన ప్రార్థించటం, ధ్యానించటం, ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించటం, ఆ యొక్క విధానమే ఆయనకి ఇష్టమైంది. దానివల్ల ఏమైందంట? ఏమైంది? యొక్క తేబడు, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఏ మందిరం? ఏ మందిరం? మనకి ఇవ్వబడినటువంటి హృదయం అనే మందిరంలోకి నేను వస్తాను. ఎప్పుడు వస్తానో తెలియదు అని అంటే, తెలియదు అని చెప్పినప్పుడు వీళ్ళు వెతుకుతున్నారు బయట. కానీ అన్ని జనులు ఏం చేశారు? వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు. ఆయనకి ఇష్టమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి చేయటం ద్వారా ఏం చేశారు? ఆయన సంపాదించుకున్నారు. ఆయన సంపాదించుకుంటే దేవుడే స్వయంగా ఏం చెప్తున్నాడు ప్రవక్త గారి ద్వారా? నేను వాళ్ళ హృదయాల్లో నేను గూడు కట్టుకొని ఉన్నాను. ఎవరి హృదయాల్లో? అన్య జనుల్లో. నా పిల్లలు అని వీళ్ళని కాపాడుకుంటూ వస్తే వీళ్ళ స్థితి ఆడ ఉంది, వెతికే దగ్గరే ఉంది. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. కానీ నే మాట అన్యజనులు వీళ్ళు చెప్పేటప్పుడు విన్నటువంటి అన్యజనులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? నన్ను వాళ్ళ ఆలయంలోకి ముద్రించుకున్నారు. కాబట్టి నేను అక్కడ స్థిరపడ్డాను. వాళ్ళ యొక్క హృదయాల్లో నేను ఉన్నాను, మహిమతో దాన్ని నింపాను అని చెప్తున్నాడు. మహిమాన్వితమైనటువంటి మందిరముగా ఈరోజు వాళ్ళ హృదయాలు ఉన్నాయి. మన హృదయాల్లో కూడా మనం కూడా నింపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నామంటే మనం కూడా అన్యజనుల్లో నుంచి వచ్చిన వాళ్ళమే. ఈరోజు క్రైస్తవులం కావచ్చు, నిన్నటి వరకు మనం అన్యజనమే.
అన్ని జనాలతో పాటు అన్ని చేసుకుంటా వ్యవహరిస్తున్న వాళ్ళమే. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు? నా యొక్క మహిమను మీరు ఎవరైతే స్వాధీనపరచుకున్నారో వాళ్ళల్లో నేనున్నాను, నా మందిరం అదే దాన్ని మహిమపరుస్తున్నానని చెప్పిన మాటను కనుక మనం గమనిస్తే యెషయా గారు కూడా దానికి కారణం, ఈ మందిరంలో ఆయన వచ్చి ఉండటానికి గల కారణం, ఆ తర్వాత దానికి గల ఆయనకు గల స్వభావం, దేవుడికి ఎలాంటి స్వభావం ఉందో ఇక్కడ తెలియజేస్తున్నాడు. మన యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు. యెషయా, వారి యావత్ బాధలో ఆయన బాధలొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుసు మోసుకొనుస్తూ వచ్చాడు. పూర్వదినాల్లో ఏం చేశాడంట? వాళ్ళని ఎత్తుకొని, నా పిల్లలు కదా, ఎంత గారాబం చేసినా, ఎంత ఏడిపించినా, ఎంత విసిగించినా సరే ఆయన వాళ్ళని ఎత్తుకొని చూశాడు. అయితే ఇప్పుడేమంటున్నాడు? అన్యజనంలోకి తన యొక్క హృదయంలో చేరాను కాబట్టి అక్కడ దానికి కారణం ఏంటంట? కారణం ఏంటి? వారు హృదయ స్పందనలో ఆయన బాధనందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేత ఆలిమి చేత వారిని విమోచించను. విమోచించడానికి గల కారణం ఏంటి? అందరినీ కాపాడడానికి తండ్రి అయిన దేవుడు తీసుకున్న నిర్ణయం దేని కొరకు? ఏంటి విషయం అంటే ఆయన ప్రేమ చేతను, ఆయనకు ఉన్నటువంటి హృదయ స్పందనలో ఆ ప్రేమ ఎక్కువై ఆ ప్రేమించడం ద్వారా ఏం చేశాడంట? వాళ్ళని రక్షిస్తూ వచ్చాడు. ఆయనకున్న ప్రేమ చేత వాళ్ళని రక్షించాడని యెషయా ప్రవక్త గారు చెప్తున్న మాటను కనుక మనం ముందుకు తీసుకొని పోతే లూకా సువార్తలో ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుకుంటూ త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయన ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. ఇప్పటి వరకు మనం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, ఆయన ప్రేమ, హృదయాల్లో ఆయన ఉండే విధానం గనక చూస్తే అప్పుడు ఒక మాట ఇచ్చాడు మీకా ద్వారా. మనకిచ్చిన మాట ఏంటి? నాకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నా, నేను వస్తా, నాకంటే ముందు ఒక దూతను పంపిస్తా. ఆ దూత ఏం చేస్తాడు? మీకు ఏం చేస్తాడని చెప్పుకున్నాం? మిమ్మల్ని నడిపించే విధానాన్ని నేర్పుతాడు. దేవుని ఎడల ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాడో అతను నేర్పుతాడు. అతని కొరకు మీరు ఎదురు చూడండి అని అంటే, ఇక్కడ లూకా సువార్తికుడు ఏది 400 సంవత్సరాల తర్వాత మత్తయి వస్తే ఆ తర్వాత లూకా గారు మనకు చెప్తున్నాడు, డాక్టర్ గారు చెప్పే మాట ఏంటంటే, మరియు అంటే తర్వాత అతడు తండ్రుల హృదయములు పిల్లలు తట్టుకును, విధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? ఏం చేస్తాడమ్మా? పిల్లల మనస్సు. పిల్లలు అంటే ఎవరు? తన పిల్లలు. మనమేమనుకుంటాం? మన చిన్న పిల్లలు అనుకుంటాం. మన చిన్న పిల్లలు కూడా దారి తప్పితే ఏం చేస్తాం? దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అది బెత్తం ద్వారా కావచ్చు, నోటి ద్వారా కావచ్చు, మరొక విధంగా. కానీ ఇప్పుడు తండ్రి ఏం చెబుతున్నాడు? వాళ్ళని తండ్రులు తప్పున తండ్రి వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత తండ్రుల హృదయం పిల్లల తట్టును, తన విధేయుల నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభువు కొరకు ఆయత్పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. దేని కొరకు అమ్మాయిని వచ్చేది? ప్రభువు వైపు మన యొక్క మనసులను తిప్పడానికి, మనం దేవుడును అనుసరించి నడవటానికి ఆయన మన దగ్గరికి పంపించబడుతున్నాడు. అది ఎట్లా ఉంటుంది అంటే, గతంలో చూసుకున్నాం కదా, ఏలియా స్వభావము ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను కనుక నీకు సంతోషము మహానందము కలుగును. అతడు పుట్టినందుకు పుట్టినందున అనేకులు సంతోషించారు. ఇప్పుడు మనం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం?
పనులు వదులుకోనో లేకుంటే పనులు ముగించుకోనో మనం వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆయన మాటలు నేర్చుకోవటం ద్వారా, ఆయన ఆరాధించడం ద్వారా, ఆయన ఘనపరచడం ద్వారా మనకి సంతోషాన్ని కలుగజేస్తుంది. అలాంటి సంతోషాన్ని పొందటానికి ఆయన సన్నిధిలో మనం ఉండడానికి ఇష్టపడుతున్నాం. అలాంటి ఇష్టం కలిగే విధంగా నడిపించటానికి ఆయన మన దగ్గరికి వచ్చాడు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ వచ్చిన వ్యక్తి విషయమై యోహాను గారు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను సువార్త ద్వారా మనకు ఒక సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. అది 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడాయనని నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పారు. చాలమ్మ. యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి అతి ముఖ్యమైనటువంటి యోహాను. కానీ ఇక్కడ చెబుతున్న యోహాను ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు, గొప్పవాడు, పెద్దవాడు, పూజింపదగినవాడు, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఎదురు చూసిన విధంగా ఏలియా ఆత్మ కలిగిన వాడు వచ్చాడు అని అంటే ఎవరు అనుకున్నారు? బాప్తిస్మం ఇచ్చే యోహాను. యోహానే గొప్పవాడు, మన మధ్యకు వచ్చాడు, మనకు బోధిస్తున్నాడు, దేవుని దూతగా ఆయన వచ్చాడు. అంతకుముందు చెప్పినటువంటి ప్రవక్తలు ఏదైతే నా దూతను పంపిస్తున్నానని దేవుడు చెప్పాడో ఆ దూత ఈ యోహానే అని అనుకుంటే, ఈ యోహాను వచ్చి చెబుతున్నాడు కదా, ఏం చెప్పాడు? యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటి వాడాయను. నేనేదో వచ్చాను కదా మీకు చెప్తున్నాను, నేను గొప్పవాడిని అనుకుంటున్నాడేమో, దేవుడు చెప్పినటువంటి ప్రవక్తలు చెప్పినటువంటి దూత నేనే అని మీరు అనుకుంటున్నారేమో, అది కరెక్ట్ కాదు. నా వెనకాల వస్తున్నాడు ఒక ఆయన, ఆయన చాలా గొప్పవాడు, ప్రముఖుడు. మీరు ఏదైతే నన్ను అనుకుంటున్నారో నాకంటే, మీరు ఊహించిన దానికంటే ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన ఎవరు అంటే నాకంటే మొదటివాడు. ఎవరమ్మా మొదటివాడు? మనకి ఆది ఖండంలోనే తెలుస్తుంది. సృష్టిని చేసేటప్పుడు ఆయన జతన నేను కూడా ఉన్నాను. ఎవరి అంట? ఒక ఆత్మస్వరూపి ఏదైతే చెప్పుకుంటూ పోతున్నాడో తండ్రి అయిన దేవుడు, జ్ఞానముగా ఆయన జతనే ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నా వెనక రాబోయేవాడు ఎవరు? అంతటి గొప్ప చెప్తున్నాడు, విశేషాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఈ విశేషం ద్వారా మనకేం తెలుస్తుంది? ఆయన మనకు ఏదైతే వాగ్దానం చేశాడో, మనకి ఒక దూతను ఇస్తానని వాగ్దానం చేశాడు, ఆ దూతనే నేను కాదు, నేను ముందు నడుస్తుంటే మార్గం సిద్ధపరచుకుంటా నేను వెళ్తున్నాను, ఆ మార్గంలో ఆయన వస్తున్నాడు. ఆయన చాలా గొప్పవాడు, నేను చెప్పినవాడు ఆయనే అని ఎలుగెత్తి చెప్పాను. పెద్ద స్వరంతో మనందరికీ వినపడేటట్టు యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. ఏమని? మనకి విశ్వాసం కలిగే విధంగా. అంటే మీరు నేను అనుకొని తప్పుగా ఆలోచన చేస్తున్నారు, నేను గొప్పవాడిని కాదు. ఆ తర్వాత మాటల్లో కూడా ఆయన చెప్తాడు, ఆయన చెప్పుకి వారిని ముడేసే స్థితి కూడా నాది కాదు అని. అంటే తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత గొప్పగా ఘనపరిచాడో చూడండి. ఆ ఘనపరిచే స్థితిలో మనం గనక ఉన్నట్లయితే మన హృదయాల్లో ఆయన నింపబడతాడు, ఆయన ఎప్పుడు నివాసం ఉంటాడు అని తెలియజేయటమే యోహాను భక్తుడి యొక్క, అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క ఆత్మవిశ్వాసం, గొప్పతనం, ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యం. ఆ సాక్ష్యాన్ని మనం సాక్షులుగా ఉండేటట్టుగా ఉండాలి. ఆయన చెప్పాడు వదిలేశాడు కాదు,
అంతటి గొప్పవాడనే విశ్వాసంతో మనం కూడా అదే దారిలో పయనించే వాళ్ళలాగా ఉండాలి అని యోహాను భక్తులు చెప్తున్న మాటను కనుక మనం చూసినట్లయితే, ఈ వచ్చిన వాడు నాకంటే వెనక ఒక మహానుభావుడు వస్తున్నాడు అని చెప్పాడు కదా, ఆ వచ్చి ఆయన ఏం చేయటానికి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఏంటి విషయం ఏంటి అని అంటే అపోస్తల కార్యాల్లో మనకి కనిపిస్తుంది. అపోస్తల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయం 38వ వచనంలో తెలుస్తుంది మనకి. 38వ వచనం 7:38. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమునను తీసుకొచ్చిన వాడితడే. ఎవరమ్మాయినా నా వెనక వస్తున్నాడు ఒక మహానుభావుడు అని బాప్తిస్మం ఇచ్చే యోహాను చెప్పాడు కదా, ఆయన ఎందుకు వస్తున్నాడు? సీనాయి పర్వతం మీద మాట్లాడినా ఆయన ఎవరితో మాట్లాడాడు, ఎవరు మాట్లాడారు? మోషే గారితోనూ, అబ్రహాంతోనూ, యాకోబుతోనూ, మన పితరులైన వాళ్ళందరితో మాట్లాడిన ఆయన ఎవరు? పర్వత నివాసి, తండ్రి అయిన దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దేవదూతలతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొచ్చినోడు ఈయనే. మనం దీన్ని ఏమనుకుంటున్నాం? పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథం ఏమై ఉంది? దీనిలో ఏముంది? జీవవాక్యం ఉంది. ఈ జీవవాక్యాన్ని తెచ్చినవాడు ఎవరు? పేరు చెప్పకుండానే నా వెనకొచ్చే గొప్ప వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయనే ఈ జీవవాక్యాన్ని. జీవవాక్యం అనగానే మనకేం గుర్తొస్తుంది? దేవుని సన్నిధి గుర్తొస్తుంది. దేవుని సన్నిధి ఎక్కడుంది? ఆయన పరిశుద్ధ సన్నిధి పరలోకంలో ఉంది. ఆ పరలోకంలోకి మనం వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? జీవ కిరీటం ధరించుకున్న వాళ్ళం కావాలి. జీవ కిరీటం ధరించుకోవాలంటే ఏం చేయాలి? ఆయన జీవవాక్యాన్ని మనకిచ్చి తద్వారా మనం ఈ మెట్లెక్కి ఆయన దగ్గర చేరే విధంగా ఆయన ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాట్లలో మనం ఉండాలి అంటే దేవుడు తెచ్చింది ఏంటది? జీవవాక్యం. అదే ఈ జీవగ్రంథం. ఈ జీవగ్రంథం ద్వారా మనం గనక సరైన విధానాన్ని, సక్రమైన విధానాన్ని గనక నేర్చుకొని ఆ బాటలో మనం ప్రయాణిస్తే ఏమవుతాము? జీవ కిరీటం పొందిన వాళ్ళం అవుతాం. ఆ కిరీటాన్ని ఇవ్వడానికి వస్తున్నాడు ఆయన, మన శిక్షించడానికి రాట్లా. నా వెనక వచ్చి ఆయన శిక్షించడానికి కాదు, తండ్రి పంపించిన దూత నా వెనక వస్తున్నాడు. ఆ దూత చేసే పని ఏంటి అంటే, తండ్రి అయిన దేవుడు మన పితరులకి అరణ్యంలోనూ సీనాయి పర్వతం మీద ఏదైతే మాట్లాడి బోధించాడో ఆ బోధించినటువంటి జీవవాక్యాలు ఏవైతే ఉన్నాయో ఆ జీవ పదాలు మనం జీవించడానికి కావలసినవి ఈ లోకంలో కాదు, ఆయన సన్నిధిలో జీవించడానికి కావలసిన వాక్యం ఏదైతే ఉందో అది తీసుకొని వస్తున్నాడు. అది మీకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. దాని ప్రకారం జీవించినట్లయితే మీరు ఏమవుతారో తెలియజేయడానికి అదే గ్రంథాన్ని పట్టుకొని ఆయన వస్తున్నాడు. వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి కదా? ఆయన తీసుకొని వచ్చాడు, మనకు అప్పచెప్పాడు, ఇదిగో చదువుకుంటున్నాం. అయితే దానివల్ల మనకి ఉపయోగం ఏంటి? ఏం చెయ్యాలి? ఏం చేస్తే అది మనకి వర్తింపు చేస్తూ ఇదే అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా మనకి తెలియజేస్తున్నారు. చూద్దాం. 19వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. అందుకు పౌలు, యోహాను తన వనకవచ్చు అని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తీసమిచ్చినని చెప్పాను. యోహాను గారు ఏం చెప్పాడు? బాప్తీసం ఇచ్చే యోహాను, నా వెనక మహాగరుడు వస్తున్నాడు, ఆయన ఒక సందేశాన్ని తీసుకొస్తున్నాడు, దాన్ని పాటించడం వల్ల ఏం జరుగుతుంది అనేది చెప్తూ పౌలు గారు కూడా ఆ మాటను వివరిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎవరు పేరు చెప్పలే కదా? ఇప్పుడు పౌలు గారు చెప్తున్నాడు పేరు. మనకు వెనకొస్తున్నానని వివరించాడే యోహాను గారు. ఆ వివరణ కలిగిన వ్యక్తి ఎవరు అని అంటే ఇక్కడ ఇచ్చాడు. యోహాను తన వెనకవచ్చు అని యందు అనగా
యేసునందు విశ్వాసం ఉంచవలెనని ఇక్కడ వాడుతున్నాడు. మలాకి గారు దూత అన్నాడు. ఆ తర్వాత సువార్తికులు ఏమన్నారు? బోధించేవాడు అన్నారు. యోహాన్ గారు ఏమన్నాడు? నా వెనకొచ్చే మహాగణుడు అని చెప్పాడు. ఇక్కడ పౌలు గారు తన స్వయ అనుభవంలో చెప్తున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎందుకు వచ్చాడంట? ఆయన ఎందుకు వచ్చాడు? మనల్ని మారు మనసు పొందటానికి, ప్రబోధించటానికి వచ్చాడు. ఆ దానిలో మనం ఏం చేయాలంట? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మొదటిది కదా, విశ్వాసం ఉంచుతున్నాం. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్తున్నాం. ఎక్కడ శనివారం ఉపవాస ప్రార్థనకు ఆశ్రమానికి వస్తున్నాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం. ఇది ఏంటంటాం? దీన్ని విశ్వాసం అంటాం. ఆయన యందు విశ్వాసం ఉంది కాబట్టి ఆయన వాక్యం ఎక్కడ వినపడితే అక్కడికి వెళ్తున్నాం. అయితే వినడం కాదు, దానిలో ఒక మీరు చేయాల్సిన చర్యను గురించి చెప్పాడు పౌలు గారు. ఏంటా చర్య? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం అనేది ఆయనలో ఇమిడిపోవటానికి కావలసినటువంటి పరిశుద్ధతకి మారుపేరు. నువ్వెప్పుడైతే ఆయనలో ఐక్యం అవ్వాలో, ఆ కావాలి అని అంటే మన మధ్య ఒక అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడ తొలగించాలంటే ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవడం ద్వారా మనం ఏమవుతాం? మొదట విశ్వాసంలో, ఎస్ ఇప్పుడు అందరం కూడా విశ్వాసమే, దానిలో ఎవరు అభ్యంతరం చెప్పడానికి లేదు, ఎవరికి ఎలాంటి ఆక్షేపణ లేదు. అయితే నీ విశ్వాసాన్ని రుజువు చేసుకోవాలి. ఈ రుజువు చేసుకోవటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి అని అంటే, ఆయనలో మనం ఐక్యమైన వాళ్ళం అవుతాం. ఆయన మరణంలో మరణం, జీవంలో జీవమై ఉంటాం. ఆయన రేపు పరిపాలించేటప్పుడు ఆయన సన్నిధిలో ఉంటాం. ఆ సన్నిధి ద్వారా మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతలను భరించే వాళ్ళగా ఉంటాం, బాధ్యతలను నిర్వహించే వాళ్ళలాగా ఉంటాం. దానికోసం ఏమన్నాడు తెలుసా? జీవ కిరీటం ఇస్తానన్నాడు. ఆయన విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసం ద్వారా మనం కనుక బాప్తిసం తీసుకుంటే మనకు వచ్చేదేంటి? జీవ కిరీటం. ఆ జీవ కిరీటం కలిగిన ప్రతి ఒక్కడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి కిరీటాన్ని పొందగలుగుతాడు. ఆయన ఇచ్చే సింహాసనం మీద అధిష్ఠించబడతాడు. అలాంటి స్థితికి మనం పెరగాలి అంటే ఉన్న విశ్వాసం సరిపోదు, విశ్వాసంతో పాటు బాప్తిసం తీసుకోవాలి. ఈరోజు ఇందరు పెద్దలు ఒకరి తర్వాత ఒకరిగా, ఒకరి తర్వాత ఒకరిగా దేవుడు చెప్పిన మాటని అమలు చేస్తూ మన వరకు తీసుకొచ్చి ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, మీరందరూ మంచి విశ్వాసులు, నమ్మకస్తులు, నా బిడ్డలుగా అంటే తండ్రికి బిడ్డలుగాను, నాకు సహోదరి సహోదరులాగా జీవించగలిగిన స్థితిలో మీరున్నారు. కానీ నేను వెళ్ళేటప్పుడు నా ఎంట రావాలి అంటే మీకు ఒక టికెట్ కావాలి, బాప్తిసం. అందుకొరకే బాప్తిసం ఇచ్చి యోహాను ముందుగా పంపించాడు. విశ్వాసులకి కావలసిన ఆహారం ఏంటో ఆయన తెలియజేశాడు. అందుకొరకే అన్నాడు, నేను చేసే పని చాలా చిన్నది, ఆయన చాలా పెద్ద పని చేయడానికి వస్తున్నాడు. నేను మార్గం మాత్రమే చెప్తున్నాను. ఇట్లా ఇస్తే బాగుంటుంది, ఇట్లా తీసుకుంటే బాగుంటుంది అని దేవుడు చెప్పిన ప్రకారంగా తీసుకోమని చెప్పడానికి మాత్రమే వచ్చాను నేను. కానీ ఇచ్చే ఆయన మిమ్మల్ని అందరూ శుద్ధిపరిచేటాడు ఆయన, తన ఎంట తీసుకెళ్లేవాడు ఆయన. కాబట్టి మీరేం చేయాలి? విశ్వాసంతో పాటు ఇప్పటికి కూడా ఎవరైనా మిగిలిపోయి ఉంటే, ఎవరైనా తీసుకోవాల్సిన బాప్తిసం తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే మన విశ్వాసాన్ని మనం రుజువు చేసుకోవాలి. అలాంటి రుజువు చేసుకునే స్థితికి మనం ఎదగాలి అంటే ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే మిగిలి ఉన్నారో నిర్ణయం తీసుకొని నిర్ణయంతో జీవించాలి. తీసుకోవటమే కాదు, బాప్తిసం తీసుకోవాలి. ఆ ప్రకారంగా ఆయన ఏదైతే మనకు ఆజ్ఞలు ఇచ్చాడో, మార్గాన్ని నిర్దేశించాడో, ఆ మార్గం ప్రకారం జీవించే వాళ్లే నిజమైన ఆయన కుమారులుగా ఉండగలుగుతారు అని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలియజేసిన విషయాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతిరోజు వాటిని మననం చేసుకుంటూ ఉంటే ఆ విశ్వాసం ఇంకా బలపడుతుంది. కాబట్టి ఆ బలమైనటువంటి విశ్వాసంలో మనం జీవించాలని దేవుడు తాను ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని ఈరోజు చక్కగా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలని దేవుడు మనకి బోధింపజేశాడు. వాటి ప్రకారం మనం జీవించాలని ఆయన మన ఎడల ఎప్పుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆ ప్రేమతోనే మనం ఎక్కడన్నా తొట్టుపాటిన విడిచిపెట్టకుండా మనల్ని ముందుకు తీసుకెళ్తాడని ఆశిస్తూ
ఈరోజు ఈ వాక్యం ఉండడానికై ముందుకొచ్చి మీరందరూ ఒక సంఘంగా కూడి దేవుని ధ్యానిస్తున్నందుకై దేవుని తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మనందరిని ఇక్కడ కూర్చున్నందుకై మొదటగా దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక విషయాన్ని దేవుడు ఇంత చక్కగా బయలుపరిచినందుకు చాలా సంతోషించాలి. మనం దూత ద్వారా మార్గాన్ని సిద్ధం చేసి మనల్ని విశ్వాసంలోనూ బాప్తిసం వరకు నడిపించాడు. ఆయన మాట ప్రకారం తన పిల్లలు అనుకున్న ఇశ్రాయేలీలు లేదా యూదులు కంటే త్వరగా వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు. వాళ్ళకి చెప్పినప్పుడు విన్నది అన్యజనులు, ఆ విన్న అన్యజనులు దేవునికి హృదయాన్ని ఇచ్చి తొందరగా స్వాధీనపరచుకున్నారు. మనం కూడా ఆ స్థితికి పెరగాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన యొక్క సంఘ కానుకలను సమర్పించుకుంటూ ఉండగా ఒకరు పాట పాడవలసిందిగా మనవి చేస్తున్నాను. మహాత్మ్యము గలవాడవో యెహోవా, నీతో పోలిన వాడెవడో. మహాగణుడవో మహాత్మ్యము గలవాడవో, నీ బల శౌర్యములు బలమైనవే, నీ బల శౌర్యములు బలమైనవే, నీ నామమే ప్రభావమైనదే, నీ నామమే ప్రభావమైనదే. యెహోవా, నీతో పోలిన వాడెవడో. మహాగణుడవో మహాత్మ్యము గలవాడవో, జనులకు రాజా నీవే విభుడవో, నీతో సమానులెవరు యెహోవా. జనులకు రాజా నీవే విభుడవో, నీతో సమానులెవరు యెహోవా. నీ బల శౌర్యములు బలమైనవే, నీ బల శౌర్యములు బలమైనవే, నీ నామమే ప్రభావమైనదే, నీ నామమే ప్రభావమైనదే. యెహోవా, నీతో పోలిన వాడెవడో. మహాగణుడ మహాత్మ్యము గలవాడవో, జనులకు రాజా నీవే విభుడవో, నీతో సమానులెవరు యెహోవా. జనులకు రాజా నీవే విభుడవో, నీతో సమానులెవరు యెహోవా. నీ బల శౌర్యములు బలమైనవే, నీ బల శౌర్యములు బలమైనవే, నీ నామమే ప్రభావమైనదే, నీ నామమే ప్రభావమైనదే. యెహోవా, నీతో పోలిన వాడెవడో. మహాగణుడవో మహాత్మ్యము గలవాడవో, నీతో బలముచే భూమిని సృజించే, నీ జ్ఞానముచే జగతిని చేసితివే. నీతో బలముచే భూమి
జయించే నీ జ్ఞానముచే జగతిని చేసితివే నీ బల శౌర్యములు బలమైనవే నీ బల శౌర్యములు బలమైనవే నీ నామమే ప్రభావమైనదే నీ నామమే ప్రభావమైనదే యెహోవా నీతో పోలిన వాడెవడో మహాగణుడవో మహాత్మ్యము గలవాడవో. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకునే ముందు ఈరోజు జనరల్గా చెప్పాల్సిన ప్రకటన అయితే ఏం లేదు, కానీ ఈ సెప్టెంబర్లో ఉన్నాం, సగం అయిపోయింది. అక్టోబర్ 17 అది సగం, అంటే దాదాపుగా ఒక నెల రోజులు సొలొమోన్ తాతయ్య గారి యొక్క జ్ఞాపకార్థక కూడిక ఉంది. కాబట్టి ఆ కూడికకు కావలసిన సిద్ధపాటు సంఘం కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి చాలా ఘనంగా చేస్తాం, ఈసారి కూడా అదేవిధంగా ఘనంగా ప్రార్థనా కూడిక జరపాలి అని అంటే సంఘం అంతా కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అప్పుడప్పుడు చెప్తే కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు రావచ్చు అనే ఉద్దేశంతో ఒక నెల రోజుల ముందుగానే తెలియజేస్తున్నాను. దానికి తగిన విధంగా సంఘం అంతా ఆలోచన చేసి సహకరించటం, ఆ కార్యక్రమం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబం ఇది నాది అనే విధంగా ప్రతిసారి చేస్తారు. ఈ రోజున కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరొకసారి జ్ఞాపకం చేద్దామని మాత్రమే నేను ఈ విషయం చెబుతున్నాను. కాబట్టి దృష్టిలో పెట్టుకొని అది ఎంతో దూరం ఉంది అనుకోకుండా నెల రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ నెల రోజుల్లో సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ ముగింపు ప్రార్థనలో ప్రవేశిద్దాం. అందరూ కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి. అవకాశం ఉన్నవాళ్ళు మోకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 నాయన. స్తుతులపైన ఆసీనుడా, గొప్ప దేవ, కనికర సంపన్నుడా మా యేసయ్య, మీ పాదాలకు లెక్కలేనన్ని వందనాలయ్యా. నా తండ్రి దయగల దేవుడవు అయ్యా. నా తండ్రి ఇదిగో పోయిన శనివారం నుంచి ఇదిగో ఈ శనివారం వరకు ఈ రీతిగా చిన్న మందగా చేర్చి నా తండ్రి మీ సమక్షంలో ఎన్నో స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలుపుకునే భాగ్యం ఇచ్చావు నాయన. మరి ముఖ్యంగా ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి సజీవ లెక్కలు ఉంచి ఈ రీతిగా నా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మీ సమక్షంలో నా తండ్రి ఇప్పటి వరకు నాయన స్వరాలెత్తి మిమ్మల్ని కీర్తించాము, కనపరిచాము నాయన. అయ్యా అదిగో నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. యేసయ్యా నీకు లెక్కలేని వందనాలు. మాకు నా తండ్రి మీ దూతను మాకు ముందుగా పంపించి మీ దూత ద్వారా నా తండ్రి ఏమి చేయాలో, ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఏ విధంగా మాదిరిగా మేము బ్రతకాలో, బాప్తిస్మము ద్వారా మేము ఏ విధంగా రక్షణలోకి రావాలో యేసయ్యను మాకు పంపించావు. ఆ తండ్రి దూత ద్వారా మాట్లాడించి యేసయ్య ద్వారా మాకు నా తండ్రి రక్షణ ఇచ్చిన గొప్ప దేవా నీకు లెక్కలేనని వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రార్థన ద్వారా మీ సమక్షంలో విజ్ఞాపన చేస్తున్నాం, అర్థిస్తున్నాం. నా తండ్రి ప్రార్థనలు ఆలకించు వాడవైన మా యేసయ్య అయ్యా, ఇప్పటి వరకు మాతో ఉన్న దేవా, మీ ఆత్మ సంచారం జరిపిన దేవా, ఇదిగో ఈ మా ప్రార్థన కూడా మీ సమక్షానికి చేర్చుకోండి అయ్యా. అయ్యా మా తప్పిదాలు పాపదోషాలు ఏమన్నా ఉంటే క్షమించి మన్నించి మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
అయా నా తండ్రి మీకు మా కట్టుగోడుగా ఉన్న మా పాప దోషాలన్నీ నా తండ్రి మీ విలువైన రక్తంతో కడిగి వేశారు కదా నాయన. ఇంకనూ నాయన గ్రహింపులేని స్థితిలో మూర్ఖులుగా మేము ఉంటే నా తండ్రి మమ్మల్ని మన్నించి మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఈ దినమంది నా ప్రభా ఎంతోమంది బిడ్డలు రాలేకపోయారు నాయన. ఆ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా పనుల భారంతో కుటుంబ పోషణ నిమిత్తం నా తండ్రి ఎక్కడెక్కడో పనులకు వెళ్ళారు బిడ్డలు నా తండ్రి క్షేమంగా గృహానికి చేర్చండి అయ్యా. ఎక్కడ ఉన్నానో ఈ సమయం నా తండ్రి ఆశ్రమంలో ప్రార్థన జరుగుతుంటుందని వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తూనే ఉంటుంది నాయన. ఏదైనాను నా తండ్రి ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. ప్రతి ఒక్క బిడ్డతో నా తండ్రి మీరు మాట్లాడండి అయ్యా. నువ్వు దయగల దేవుడు కదా నా తండ్రి. క్షమించి మన్నించి శిక్షించి రక్షించి మేత పెట్టగల శక్తివంతుడా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చేరువచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎస్ అయ్యా ఇదిగో విజయవాడలో జరుగుతున్న నా తండ్రి అయ్యా అఘోర పరిస్థితిని నా తండ్రి మీరు చూచి ఉన్నారు. నా తండ్రి సాటి అయిన సహాయం సహకారం బిడ్డలకు అందించండి ప్రభు. అయ్యా నా తండ్రి ఇంకనూ ఎన్ని బాధలు పడుతున్నారు మాకైతే తెలియదు కానీ సమస్తము చూచుచున్న దేవుడు నా తండ్రి. అయ్యా మా బిడ్డలకు కావాల్సిన సహకారం అందేలాగా అధికారులతో మీరు మాట్లాడి సమస్తము సమకూర్చమని వేడుకుంటున్నాను నా దేవా. ఎస్ అయ్యా ఇంకనూ నా తండ్రి అయ్యా చైనాలో కూడా ఎంత భయంకరమైన పరిస్థితి నా ప్రభు. ఇల్లు కొట్టుకుపోతున్నాయి, మనుషులు వాహనాలు ఏవి నిలబడతలేదు నాయన. ఈ ఉపద్రవాలన్నీ ఎందుకు వస్తున్నాయో నా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని నా తండ్రి ఏ విధంగా తగ్గించుకోవాలో ఏ విధంగా దేవుల్లో బలపడాలో నా తండ్రి అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి ఇవన్నీ నా తండ్రి ఇదిగో మాకు హెచ్చరికలు నాయన. ఆ హెచ్చరికను మేము గ్రహించి నాయన అనుదినము మా సిలువనెత్తుకొని మీ సిలువ వెంబడించడానికి నా తండ్రి సహాయం చేయండి. పశ్చాత్తాప హృదయాన్ని తగ్గింపు హృదయాన్ని మాకు దయచేయండి నాయన. అయా మాలో ఉన్న కోపాలు ద్వేషాలన్నీ తీసివేయండి అయ్యా. అయా తగ్గింపు దయచేయండి ప్రభు. నీకు లెక్కలేనని వందనాలు అయా. ఆశ్రమానికి వస్తున్న బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకొని వింటున్న బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎస్ అయ్యా ఏ ఒక్క నేను దాటిపోద్దునైనా దావీదు కుమారుడా ఆగయ్యా అని నా తండ్రి స్వరమెత్తి పాడినప్పుడు ఆ పాట విన్నారు. ఇక్కడ తల్లులందరూ మిమ్మల్ని ఎంతగా స్తుతించారో ఆ స్వరాలన్నీ మీరు ముట్టారు నాయన. మీకు లెక్కలేనన్ని వందనాలు అయ్యా. నా తండ్రి బలహీనతలో ఉన్న బిడ్డలు ఉన్నారు ఈ గ్రామంలో నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎస్ అయ్యా నా తండ్రి ఇదిగో బాజీని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలయ్యా. అయ్యా గోవిందుని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలయ్యా. రాజన్న కాలుకి గాయమైందంటే రాజన్న కూడా జ్ఞాపకం చేసుకోమని పెడుకుంటున్నాను నాయన. నాయన ఇదిగో ప్రతి వారం మీరు ప్రార్థన చేసే బిడ్డ రజితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ బిడ్డని నడిపిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. ఆ తండ్రి మీ కార్యాలు కంటికి కనపడవు, చెవులికి వినపడవు, హృదయానికి గోచరం కావు కదా నా తండ్రి. అయ్యా దీవించక నేరున్నట్టు మీ చేతులు కూర్చ కాదు కదా నాయన. ప్రతి ఒక్క బిడ్డను మీరు నా తండ్రి దీవించండి అయ్యా. బలహీనతలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి నాయన. అయ్యా నా తండ్రి మీ మాట చాలు, మీ వస్త్రపు చెంగు చాలు, మీ ఉమ్మి చాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి మీరు ముట్టమని వేడుకుంటున్నాం నాయన. మీకు లెక్కలేనన్ని వందనాలు నా తండ్రి. ఎస్ అయ్యా ఇంకను జ్వరాలతోనూ జలుబులు దగ్గులతోనూ బలహీనతో ఉన్న బిడ్డలు ఉన్నారు. వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సుజాతకి నా తండ్రి ఎంతకి నా తండ్రి దగ్గు తగ్గట్లేదు, జలుబు తగ్గట్లేదని బాధపడుతుంది. సుజాతాన్ని తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సుబ్బారావుని తన కుటుంబాన్ని మార్కుని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ఇదిగో దీప హాస్పిటల్లో ఉంది జ్ఞాపకం చేసుకొని అయినా. సరిత తన భర్తతో హాస్పిటల్లో ఉంది జ్ఞాపకం చేసుకొని అయినా. కాకాని గ్రామంలో ఈ బిడ్డలందరూ మా కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసే బిడ్డలు నాయన. ఎస్ అయ్యా ఇదిగో రాజ్యం గారి కుటుంబాన్ని అయ్యా, ఇందిరా కుటుంబాన్ని అయ్యా నా తండ్రి మరి ముఖ్యంగా మాకు అందరి కొరకు ప్రార్థన చేసే దైవజనుడు రమేష్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీతి గల దైవజనుడు నాయన. ఆ బిడ్డతో నాయన మీరు ఎంతగానో ప్రార్థనలో మీ సమక్షంలో గడుపుతాడు నా ప్రభు. అయ్యా ఆ బిడ్డకున్న బలహీనత ఏంటో మీకు తెలుసు, బలం ఏంటో తెలుసు నా తండ్రి. అయ్యా తన భార్యను తన కుమార్తెను మీకు సమర్పించుకున్నాడు కదా నాయన. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు కదా నా తండ్రి. అడుగుడు మీకు ఇవ్వండి అని సెలవిచ్చిన గొప్ప దేవా. ఇదిగో ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దురదేశంలో సోనిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బిందుని నాయన తన భర్తని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఆయన
ఎస్సయ్యా ఇదిగోనైనా సంగ రమేష్ని తన భార్యని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలు నా ప్రభా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు, అదేవిధంగా ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్నారు. అయ్యా ఇక్కడ దృశ్య యంత్రాన్ని మాకు అనుగ్రహించాడు ఆ బిడ్డ నా తండ్రి. అది అందులోనైనా పరిపూర్ణంగా నాయన మిమ్మల్ని మేము దర్శించేలాగా మీ వాక్యాలే వింటూ అయ్యా మీ సమక్షంలో బిడ్డలందరూ నా తండ్రి అది చూసి ఆనందించేలాగా నా వస్తువును పరిపూర్ణంగా మీకు సమర్పించుకున్నాం. అయ్యా సహాయం చేయండి. ఇదిగో ప్రసాద్ని నా తండ్రి, ఇదిగో తన మహిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా నా తండ్రి నీకు లెక్కలేనన్ని వందల మరి దాసుని జ్యోతిని జ్ఞాపకం చేసి బిడ్డలందరూ గర్భఫలం కొరకు ఎంతగానో మీ సమక్షంలో అడుగుతున్నారు. సహాయం చేయండి. గర్భాలు మూసే దేవుడు కాదు కదా నా తండ్రి, సహాయం చేయండి ఆయన. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న బలియంగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఎంతో పరిచర్య చేస్తున్న వెంకయ్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సువార్త మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా తండ్రి అక్క మమ్మల్ని అయ్యా ప్రతి ఒక్క బిడ్డ కూడా అయ్యా ఆశ్రమం కొరకు ఎంతో ప్రార్థన చేసే తల్లులయ్యా. ఈ తల్లులు మేము ఈ ఆశ్రమానికి కలిగి ఉంటాం మా భాగ్యం నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఆ కుటుంబాల్లో ఎటువంటి శోధనుండా వేదనుండా ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు బాధలుండా యేసు నామములో తీసివేయమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా వాసన నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ రాలేకపోయింది నా ప్రభు, తనకి ఏ ఇబ్బంది ఉందో ఏదైనా చూసే దేవుడు నీవే కదా, సహాయం చేయండి ప్రభు. చేరువచ్చిన బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాల్లో ఏది కావాలో ఏ కొరత ఉందో యేసు నామమును అనుగ్రహించిన ఆయన నా తండ్రి నువ్వు ఇచ్చే దేవుడు మేము పుచ్చుకునే వారమే, ఎప్పుడు అర్థించేవాళ్ళమే నా తండ్రి. మీ సమక్షంలో నా తండ్రి ఎంతో దీన మనసుతో మీ సమక్షంలో అర్థించేవాళ్ళమే పొందుకుంటాం నాయన. అది మా విశ్వాసం నా తండ్రి. అది పొందుకునే విశ్వాసం పరిపూర్ణం మాకు అందరికీ దయచేయమని నా యజమానికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని పట్టి వందనాలు, నిలబెట్టుకున్న విధానాన్ని పట్టి వందనాలు. వాక్య పరిచర్య చేయడానికి ఇంకా విస్తారంగా వాడుకోండి నాయన. నా తండ్రి మాకు ఎన్నో శ్రమలు అవన్నీ నా తండ్రి యేసు నామములో తొలగించి వేసేవి నా తండ్రి. మా జీవితాలు మీ సమక్షంలో ఉండండి, సాక్షులు నాయన. మా బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలు పొందుకొని మీ సమక్షంలో అయా దీన మనసుతో తగ్గింపుతో నేర్పుతో ఓర్పుతో మీ సమక్షంలో జీవించలాగిన సహాయం చేయండి. ఆశ్రమం చుట్టూ మీకు కంచె వేయండి. ఏ దుష్టుడు జరబడకుండా ఏ గలిబిలి జరగకుండా నా తండ్రి సమాధానం దయచేయండి. ఇది ఆశ్రమయ్యా, పరిశుద్ధ స్థలం అయ్యా, పవిత్రమైన స్థలం, వెలుగు నిండిన స్థలం. ఇక్కడ మేము మందసం పెట్టుకున్నాం, మీ అగ్ని మందసం మీద మండుతూనే ఉంటుంది నాయన. నా తండ్రి పొద కాలిపోలేదు, అగ్ని ఆరిపోలేదు, అటువంటి స్థితి ఆశ్రమానికి ఉంది నాయన. ఎవరైనా అడిగి పొందుకునేవారే కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. మూలపాలెం నుంచి బిడ్డల ప్రయాసతో వచ్చారు. ఆ బిడ్డలు ఎందుకు వచ్చారో మీకు తెలుసు అయ్యా నా తండ్రి. ఆ వచ్చిన బిడ్డలో ఉన్న బలహీనతను మీరు తీసివేయండి. ఆ కోరికలను ఆయన నెరవేర్చండి ప్రభా. నువ్వు తీర్చగల శక్తివంతుడు వెనక అంత ప్రయాసపడి అంత దూరం నుంచి బిడ్డలు వచ్చారు నా తండ్రి. ఆ బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాన్ని దర్శించండి. యశోబ్ తాతయ్య, సొలొమోన్ తాతయ్య అయ్యా మీ మీద నమ్మకంతో బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు. ఆశపడ్డ ప్రాణాలు తృప్తిపరచమని ఆ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించమని అయ్యా. ఇక్కడికి వచ్చి ఎంతమంది మోకాళ్ళతో నడిచి అయ్యా ప్రతిఫలం పొందుకోవాలి, బిడ్డలు పొందుకోవాలని ఆశపడ్డారో అయ్యా నా తండ్రి ఆ ఒడులు నింపండి ప్రభు. అయ్యా ఇక్కడ నిలబెట్టుకొని సాక్ష్యం చెప్పించుకోండి ఆయన. దయగల దేవుడు నా తండ్రి అయ్యా, గొప్ప కనికర సంపన్నుడు నాయన. నువ్వు మాత్రమే మాకు దేవుడు. మీరు మాకు మొదటి ఆజ్ఞ ఇచ్చారు, నేను తప్ప వేడుక దేవుడు లేడు అని. ఆ ఆజ్ఞని మేము అనుసరిస్తున్నాం. నువ్వు తప్పితే ఇంకొక దేవుడు మాకు లేడయ్యా. మాకు మీరే దేవుడయ్యా. మా మధ్యన మీరు ఉన్నారయ్యా, మాతో ఉన్నారయ్యా, మాలో ఉన్నారయ్యా. ఈ హృదయం మీ దేవాలయం ఆ తండ్రి, అందులో మీరు ఎప్పుడు ఉండాలి నా తండ్రి. అయ్యా మీకు ఆయాస్కరమైంది ఏమైనా ఉంటే తీసివేసి శుద్ధ హృదయంతో శుద్ధాత్మతో అనుదినము మీ సమక్షంలో ధూపం వేసేవారిగా మమ్మల్ని ఉంచమని. అల్పురాలనైనా బలహీనరాలైనా నన్ను క్షమించి నా ఈ ప్రార్థన ధూపం మీ సమక్షాన్ని చేర్చుకొని మహిం పొందమని. చేరువచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని. ప్రార్థన అడిగిన ప్రార్థన అంతా నా తండ్రి వృధా కాకుండా అయ్యా, ప్రతి అక్షరం కూడా పొల్లిపోకుండా అయ్యా నా తండ్రి ఆ ప్రార్థన ధూపాన్ని మీ సమక్షంలో నిలబెట్టుకోమని, ప్రతిఫలాన్ని దయచేయమని యేసయ్య పుని నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును కాక. మానదిన ఆహారం నేడు మా దయచేయండి. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించు. శోధనలోనికి రానిక కీడు నుంచి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. హల్లెలూయా. స్తుతి స్తోత్రములు తండ్రి, ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము
సదాకాలం మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. 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 బుల్ మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో నమ్మియున్నాము, నీ సత్య వాగ్దత్తము ఈ మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని ప్రేమ చొప్పున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు తన యొక్క కృపతో అనుసరించి మంచి మాటలు తెలియజేశాడు. వాటి ప్రకారం మనం జీవించాలని, ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకోవాలి, ఆ ప్రకారం జీవించాలని మరొకసారి తెలియజేస్తూ అవకాశం వచ్చిన దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రార్థనా కూడిక ఇంతటితో ముగించుకుంటున్నాం. ఆమేన్.